ఈ సరికొత్త లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని అన్వేషించబోతున్నాం. నమస్కారం. నిజంగానే ఈనాటి అంశం ప్రతి ఒక్కరి జీవితానికి చాలా దగ్గరైనది. అవును, సాధారణంగా కోపం ఆరోగ్యానికి చేటు అని మనందరికీ తెలుసు. కాని ఆ కోపం శారీరకంగా ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుంది అనే దానిపై ఈనాటి మన ఆధారాలను గమనిస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఖచ్చితంగా. ప్రాచీన తాత్వికతలను మరియు ఈనాటి మన మూలగ్రంథాన్ని పరిశీలిస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు బయటపడతాయి. మన చర్చకు ప్రధాన ఆధారం ద సొమాటిక్ టోల్ ఆఫ్ యాంగర్ ఇన్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ అనే పరిశోధనా పత్రం. దీన్ని మనం లోతుగా విశ్లేషించడం చాలా అవసరం. నేటి మన లక్ష్యం కూడా అదే. కోపం అనేది కేవలం ఒక క్షణికమైన భావోద్వేగం కాదు. అది మనసులో ఉద్భవించి మొత్తం శరీరాన్ని నాశనం చేసే ఒక భయంకరమైన శారీరక విషం. ఈ మూలాలు దీన్ని ఎలా వివరిస్తున్నాయో లోతుగా అన్వేషించడమే మన ముందున్న ప్రధాన లక్ష్యం. ఈ ప్రయాణం చాలా ఆలోచింపజేసేలా ఉంటుంది. కోపం అనగానే అదొక మానసిక స్థితి అని అనుకోవడం సహజం. కాసేపుండి ఆ తర్వాత దానంతటదే తగ్గిపోతుందని మనం భావిస్తాం. కాని వాస్తవం అలా లేదు కదా. అస్సల్లేదు. ఈనాటి మన ఆధారాలు ఒక విభిన్నమైన సత్యాన్ని పరిచయం చేస్తున్నాయి. కోపమనేది మన కంటికి కనిపించకుండా మన శరీరంలోని ప్రతి కణాన్ని ఎలా దెబ్బతీస్తోందో బుద్ధుని బోధనలు చాలా సూక్ష్మంగా విశ్లేషించాయి. ఒక శారీరక రుగ్మతగా ఎలా మారుతుందో కూడా అందులో స్పష్టంగా ఉంది. అవును. ఈ తాత్వికతను కేవలం ఒక సిద్ధాంతంగా చూడకూడదు. దైనందిన జీవితంలో జరిగే ఒక వాస్తవంగా అర్థం చేసుకోవాలి. అయితే అసలు ఈ శారీరక విధ్వంసానికి బీజం ఎక్కడ పడుతుంది అంటారు? మనం మూలాలను పరిశీలిస్తే అన్నింటికీ మూలం మనస్సే అని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అవును. దీన్ని వివరిస్తూ బుద్ధుని బోధనలలోని ధమ్మపద గ్రంథం మొదటి అధ్యాయమైన యమక వగ్గాలోని ఒక ముఖ్యమైన వాక్యాన్ని ప్రస్తావించారు. ఆ వాక్యం చాలా కీలకమైంది. అదేంటంటే మనోపుబ్బంగమా మనోసెట్టా మనోమయా అని చెప్పారు. అవును. ఈ మనోపుబ్బంగం అనే మాట చాలా లోతైనది. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఆలోచనలన్నీ ముందుగా మనస్సునుండే పుడతాయి అని తెలుస్తోంది. సరిగ్గా చెప్పారు. మనస్సే అన్నింటికీ మూలం. మనస్సే ప్రథమం. మనస్సే గొప్పది. అంటే మనస్సు లేకుండా మనిషిని ఊహించలేము అంటారు. ఖచ్చితంగా. దీన్ని వినేవారికి సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక ఎడ్లబండిని ఊహించుకుందా. మంచి ఉదాహరణ. ముందుగా ఎద్దు మడుస్తుంది కదా. అవును. ఆ ఎద్దు అడుగుజాడల్లోనే బండి చక్రాలు నడుస్తాయి. ఇక్కడ ఎద్దు అనేది మనస్సు, అయితే బండి చక్రాలు మన శరీరం. అంటే ఆ మనస్సు అనే నాయకుడు సరైన దారిలో వెళితే జీవితం సజావుగా సాగుతుందన్నమాట. ఒకవేళ మనస్సే కోపంతో అంధకారమైతే విచక్షణ కోల్పోతుంది. దాన్ని అనుసరించే శరీరం ఖచ్చితంగా ప్రమాదంలో పడుతుందని ఈ బోధనలు స్పష్టం చేస్తున్నాయి. మనస్సులో చెలరేగే అలజడి నేరుగా శరీరంపై దాడి చేస్తోంది. మన శారీరక ఆరోగ్యానికి ముందుగా మనస్సే ఒక వేదికను సిద్ధం చేస్తోందని దీన్ని బట్టి అర్థమవుతోంది. మీరు అక్షరసత్యం చెప్పారు. దీన్ని ఆలోచిస్తుంటే నాకింకో విషయం అనిపిస్తోంది. ఒక భిక్షువు జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే వారు రోజులో ఎక్కువ సమయం మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవడానికే కేటాయిస్తారు కదా. అవును. ఒక భిక్షువు దినచర్యను గమనిస్తే వారి ప్రధాన లక్ష్యం తమ మనస్సును ఒక స్వచ్ఛమైన నీటి కొలనులా ఉంచుకోవటమే. శారీరక అవసరాల కన్నా ముందే మానసిక ప్రశాంతతకు వాళ్లు పెద్దపీట వేస్తారని అర్థమవుతోంది. ఒక కొలనులో నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే అడుగున ఉన్న గులకరాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. అంటే వాస్తవం ఉన్నదున్నట్లుగా తెలుస్తుంది. కాని ఆ ప్రశాంతమైన నీటిలో కోపం అనే ఒక రాయి పడితే ఏమవుతుంది? నీరంతా అల్లకల్లోలం అవుతుంది. అడుగున ఉన్న బురద పైకొస్తుంది. అప్పుడు లోపల ఏముందో, ఏది వాస్తవమో కనిపించదు. అందుకే ఒక భిక్షువు ఎప్పుడూ ఆ ప్రశాంతతను కాపాడుకోవడానికే శ్రమిస్తారు. ఎందుకంటే ఆరోగ్యకరమైన మనసు లేకపోతే ప్రశాంతమైన జీవితం సాధ్యం కాదని వారికి తెలుసు. మనసు కలుషితమైతే అది శరీరంతో సహా మిగతా అన్నింటినీ నాశనం చేసేస్తుంది. మనం ఈ మానసిక ప్రశాంతత గురించి మాట్లాడుకున్నాం కదా. కాని కోపం వచ్చినప్పుడు శరీరంలో ఏం జరుగుతుందో ఈ మూలపత్రంలో వివరించిన విధానం మరింత ఆసక్తికరంగా ఉంది. నిజమే. కోపమనేది శరీరంలోకి ప్రవహించే ఒక శారీరక విషంలాగా ఎలా మారుతుందో ఇందులో లోతుగా చర్చించారు. కోపంతో మనస్సు వికలమైనప్పుడు ఆ ప్రభావం ఒక జలపాతంలా శరీరంలోని అవయవాలపైకి ఎలా దూసుకొస్తుందో ఇందులో విశ్లేషించారు. ఇది కేవలం మానసిక ఒత్తిడికే పరిమితం కాదు, ప్రత్యక్ష శారీరక విధ్వంసానికి దారితీస్తుంది. దీన్ని చదువుతుంటే
బుద్ధుని బోధనలు శరీరశాస్త్రాన్ని ఎంత లోతుగా దర్శించాయో అర్థమవుతోంది. దాన్ని ఇంకో కోణంలో చూస్తే కోపమనేది మనస్సులో పుట్టిన ఒక కార్చిచ్చులాంటిది. ముందు ఏ చెట్టు మీద పుట్టిందో దాన్నే దహించేస్తుంది కదా. అవును. ఆ తర్వాత చుట్టుపక్కల అడవి ఎంతా ఎలా వ్యాపిస్తుందో కోపం కూడా ముందు మనస్సును దహించి ఆ తర్వాత శరీర అవయవాలను కాల్చేస్తుంది. ఈ పరిశోధనలో నిర్దిష్టంగా కొన్ని వ్యాధుల గురించి ప్రస్తావించారు. నేను గమనించినంతవరకు గుండెకు సంబంధించిన వ్యాధులు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. అవును. దీర్ఘకాలంగా కోపాన్ని మనస్సులో అణచిపెట్టుకున్నా లేదా తరచుగా తీవ్రమైన కోపానికి గురైనా ప్రాణాంతకమైన హృద్రోగాలు తలెత్తుతాయి. గుండెపోటు అనగా హార్ట్అటాక్ వంటివి వస్తాయని స్పష్టంగా చెప్పబడింది కదా. గుండెపోటుతో పాటు గుండె వైఫల్యం మరియు అధిక రక్తపోటు లాంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఒక క్షణం మనస్సులో రేగే తుఫాను మన గుండె స్పందనల లయాన్ని శాశ్వతంగా దెబ్బతీసే అవకాశం ఉంది. గుండె గురించే కాకుండా నరాల వ్యవస్థ మరియు జీర్ణ సంబంధిత సమస్యల గురించి కూడా అందులో చదివాను. ఎవరైతే కోపంతో రగిలిపోతుంటారో వారికి దీర్ఘకాలిక తలనొప్పి వస్తుందని ఈ పరిశోధన చెబుతోంది. అలాగే జీర్ణక్రియలో లోపాలు, కడుపు సమస్యలు ఉత్పన్నమవుతాయి. మనం కూడా సహజంగా గమనిస్తే తీవ్రమైన కోపంలో ఉన్నప్పుడు ఎంత మంచి ఆహారం పెట్టినా తినాలనిపించదు. అసలు ఆకలి వేయదు. దానికి కారణం కేవలం ఇష్టం లేకపోవడం కాదు, మనలోని జీర్ణ వ్యవస్థ ఆ సమయంలో పూర్తిగా దెబ్బతిని మొరాయిస్తుంది. పైగా వివరించలేని శరీర నొప్పులు కూడా వస్తాయని దీన్ని బట్టి తెలుస్తోంది. అంటే మనం ఎదుటివారి మీద కోపపడుతున్నాం అనుకుంటాం కానీ వాస్తవానికి లోపల మన అవయవాల మీద మనమే దెబ్బ కొట్టుకుంటున్నాము. మీరు చేసిన ఈ విశ్లేషణ చాలా ఖచ్చితమైనది. ఇక్కడ మనం మరింత లోతుగా వెళ్తే కోపమనేది కేవలం మన అవయవాల పనితీరును మాత్రమే దెబ్బతీయదు. ఇంకేం చేస్తుంది? శరీరంలోని రసాయన చర్యలను కూడా పూర్తిగా చిన్నాభిన్నం చేస్తుంది. ముఖ్యంగా మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ మరియు హార్మోన్లపై దీని ప్రభావం చాలా వినాశనకరమైనది. ఈ పత్రంలో ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టారని నేను అనుకుంటున్నాను. ఆ విషపూరితమైన హార్మోన్ల గురించి కదా మీరు చెబుతోంది? అవును. మనస్సు కోపంతో నిండినప్పుడు మన శరీరం దానికి ప్రతిస్పందనగా కొన్ని విషపూరితమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ విషపూరిత హార్మోన్లు రక్తంలో కలిసిపోయి శరీరంలోని దాదాపు ప్రతి కణాన్ని నాశనం చేస్తాయట. ప్రకృతిలో ఏ జంతువు తన శరీరంలో తానే విషాన్ని ఉత్పత్తి చేసుకోదు. కానీ మనిషి తన ఆలోచనల ద్వారా తన్ని తాను ఇలా విషపూరితం చేసుకుంటున్నాడు. ఇది నిజంగా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమే. విషపూరితమైన హార్మోన్లు శరీరంలోనే ఉత్పత్తి అవ్వడమంటే మనం తీసుకునే ఆహారం లేదా పీల్చే గాలి ఎంత స్వచ్ఛంగా ఉన్నా ప్రయోజనం ఉండదు కదా. ఖచ్చితంగా ఉండదు. కేవలం మన ఆలోచనల వల్ల మన శరీరం లోపల ఒక నెమ్మదైన విషం చేరుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి ఎలా దెబ్బతింటుందో కూడా ఈ పత్రంలో చాలా వివరంగా వివరించారు కదా. ఆ విషపూరిత హార్మోన్ల ప్రభావం వల్ల శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి తీవ్రంగా దెబ్బతింటుంది. మన శరీరం సహజంగానే ఎన్నో రకాల రోగాలతో పోరాడటానికి సిద్ధంగా ఉంటుంది. కాని కోపం ఆ పోరాడే శక్తిని బలహీనపరుస్తుంది. అవును. వ్యాధి నిరోధక శక్తి పడిపోవడం వల్ల క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని శరీరం పూర్తిగా కోల్పోతుంది. అంటే బయట నుండి వచ్చే వ్యాధుల కన్నా లోపల మన మనస్సు నుండి వచ్చే కోపమే మనల్ని ప్రాణాపాయ స్థితికి నెట్టే మొదటి శత్రువు అవుతోంది. ఎంత గొప్ప వైద్యం తీసుకున్నా మనస్సులో కోపాన్ని మోస్తూ ఉంటే ఆ శరీరం కోలుకోవడం చాలా కష్టం. ఈ కోణం గురించి వింటుంటే ఆరోగ్యం పట్ల మనకున్న సాధారణ అవగాహన పూర్తిగా మారిపోతోంది కదా. మనం ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చేస్తాం, ఎన్నో రకాల పౌష్టికాహారాలు తీసుకుంటాం. కాని మనస్సులో గూడు కట్టుకున్న కోపాన్ని శుభ్రం చేసుకోకపోతే ఆ వ్యాయామం, ఆ ఆహారం ఏదీ పూర్తిస్థాయిలో పనిచెయ్యదు. సరిగ్గా చెప్పారు. అయితే ఈ కోపం వల్లొచ్చే నష్టం కేవలం అంతర్గత అవయవాలకే పరిమితం కాలేదు. బాహ్యరూపంపై కూడా దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ మూలాలలో ప్రస్తావించారు. అదొక సరికొత్త దృక్కోణాన్ని పరిచయం చేస్తోంది. దీర్ఘకాలిక కోపం ఒక మనిషి బాహ్య రూపాన్ని ఎలా మారుస్తుంది అంటారు? ఇదొక సహజమైన ప్రకృతి నియమం అని చెప్పవచ్చు. ఒక చెట్టు వేర్లు కుళ్ళిపోతే ఆ ప్రభావం దానంతటదే దాని ఆకులపై, పువ్వులపై ఎలా స్పష్టంగా కనిపిస్తుందో ఆలోచించండి. అంటే మనసు అనే వేరు కోపంతో కలుషితమైతే దాని ప్రభావం మనిషి ముఖంపైన ఖచ్చితంగా ప్రతిఫలిస్తుంది అంటారా? అవును. అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో పాటు దీర్ఘకాలిక కోపం వల్ల శరీర ఛాయ పూర్తిగా మారిపోతుంది. ముఖంలో ఉండే సహజమైన కాంతి నశించిపోతుంది. చర్మం రంగు తప్పుతుంది అని మూలాలు సూచించాయి కదా. మనిషి ఆకర్షణ లేకుండా అందవిహీనంగా తయారవుతాడు. కోపం వల్ల ముఖంలోని కండరాలు నిరంతరం బిగుసుకుపోయి ఉంటాయి. ఆ కఠినత్వం ముఖంలో శాశ్వతంగా గీతలు గీసేస్తుంది.
అంటే మనం లోపల ఎంత ప్రశాంతంగా ఉంటే బయటకు అంత కాంతివంతంగా కనిపిస్తాము. ఖచ్చితంగా. దీనికి సంబంధించి బుద్ధుని బోధనలలోని మజ్జిమ నికాయ గ్రంథం గురించి ఈ పరిశోధనలో ఒక ప్రస్తావన ఉంది. అవును, అందులోని చుల్లకమ్మ విభంగ సుత్తలో దీని గురించి చాలా వివరంగా చెప్పారు కదా. ఆ బోధన ఈ బాహ్యరూపాన్ని, అంతర్గత కోపాన్ని ఎలా అనుసంధానం చేస్తుంది? మజ్జిమ నికాయలోని చుల్లకమ్మ విభంగ సుత్తలో బుద్ధుడిచిన ఒక అద్భుతమైన సూచనను ఈ గ్రంథం ఉదహరించింది. అందులో ముఖ్యమైన వాక్యం ఒకటుంది. అదేమిటో వివరిస్తారా? కోదనౌ హోతి ఉపయాస బహుతో అప్పంపి ఉత్తో సమనో అని ఉంటుంది. ఈ వాక్యం వెనుక ఉన్న అర్థం చాలా విశాలమైనది. దయచేసి ఆ అర్థాన్ని వినేవారికి వివరిస్తారా? ఎవరైతే ఎప్పుడూ కోపంతో, ఇతరుల పట్ల ద్వేషంతో రగిలిపోతూ ఉంటారో వారి మనస్సు ఎప్పుడూ ఒక యుద్ధభూమిలా ఉంటుంది. ఆ మానసిక సంఘర్షణ వారిని ప్రశాంతంగా బతకనివ్వదు. ఫలితంగా వారు అత్యంత దుర్భరమైన మరణాన్ని, అలాగే వినాశకరమైన జననాన్ని పొందుతారని ఈ బోధన వివరిస్తోంది. అవును, మనం ఇందాక మాట్లాడుకున్నట్లు లోపలి కాలుష్యం బయటకు కనిపించే ఆకర్షణను ఎలా హరిస్తోందో ఈ తాత్వికత చాలా స్పష్టంగా చెబుతోంది. దుర్భరమైన మరణం మరియు జననం అంటే దీని ప్రభావం కేవలం ఒక జీవిత కాలానికే పరిమితం కాదన్నమాట. ఒకవేళ ఆ వ్యక్తి తిరిగి మానవుడిగా జన్మించినా సరే ఈ కోపం యొక్క ఫలితం వాళ్ల బాహ్యరూపం మీద ఉంటుందని వివరిస్తోందా? అవును, ఈ తాత్వికత ప్రకారం వారు తిరిగి మానవులుగా జన్మించినా వారు సహజంగానే ఆకర్షణ విహీనంగా ఉంటారని ఈ బోధన స్పష్టం చేస్తోంది. ఇక్కడ ఆకర్షణ విహీనంగా ఉండడం అంటే కేవలం భౌతికమేమ అందం లేకపోవడం మాత్రమే కాదు కదా. సరిగ్గా పట్టుకున్నారు. వారి ఉనికిలో ఒక రకమైన వికర్షణ ఉంటుంది. వారి చుట్టూ ఒక ప్రతికూల వాతావరణం అలుముకొని ఉంటుంది. ఎవ్వరూ వారి దగ్గరకు వెళ్లడానికి, వారితో సమయం గడపడానికి ఆసక్తి చూపరు. దీని సారాంశం ఏమిటంటే, మనసులోని కోపం కంటికి కనిపించదు కదా, మన లోపలే కదా ఉంది అని మనం దాచుకోలేము. అది ఏదో ఒకరోజు స్థూల రూపం దాల్చి మనిషి బాహ్య రూపం ద్వారా, వారి వ్యక్తిత్వం ద్వారా బయట ప్రపంచానికి స్పష్టంగా బహిర్గతమవుతుంది. ఈ విషయాలన్నీ విశ్లేషిస్తుంటే మన ప్రతి చిన్న ఆలోచన పట్ల మనమెంత అప్రమత్తంగా ఉండాలో అర్థమవుతోంది. ఒక చిన్న నిప్పురవ్వ ఏకంగా ఒక అడవిని కాల్చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు మనస్సులో పుట్టే చిన్న కోపం మన శరీరంలోని ప్రతి కణాన్ని, మన రూపాన్ని నాశనం చేసే స్థాయికి చేరుకుంటుంది. ఈ మొత్తం విశ్లేషణ కోపాన్ని కేవలం ఒక ప్రవర్తన సమస్యగా కాకుండా ఒక భయంకరమైన శారీరక రోగంగా పరిచయం చేసిన తీరు చాలా ఆసక్తికరం. ఒకసారి మనం ఈరోజు చర్చించిన కీలక అంశాలను క్రోడీకరిద్దాం. తప్పకుండా. ఈ చర్చలో మనం గ్రహించాల్సిన అత్యంత ప్రధానమైన విషయం ఒక్కటే: మనస్సు ఒక నాయకుడిలాంటిది, శరీరం ఆ నాయకుడిని అనుసరించే అనుచరుల్లాంటిది. నాయకుడైన మనస్సు కోపంతో, ద్వేషంతో రోగగ్రస్తమైతే అనుచరులైన శారీరక అవయవాలు ఖచ్చితంగా బాధపడతాయి. గుండె, జీర్ణాశయం, శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థ ఇవన్నీ మనస్సు చెప్పేదే వింటాయి. మనసు ప్రశాంతంగా ఉంటే ఇవి తమ సహజమైన స్థితిలో ఆరోగ్యంగా ఉంటాయి. అదే మనస్సులో యుద్ధం జరిగితే ఇవి కూడా ఆ యుద్ధంలో గాయపడతాయి. బాహ్య సౌందర్యం కూడా ఈ అంతర్గత ప్రశాంతత మీదనే ఆధారపడి ఉంటుందని ఈ బుద్ధుని బోధనలు మనకు స్పష్టం చేశాయి. మరి ఈ విషయాలను దైనందిన జీవితంలో ఎలా ఆచరించాలి అనేది చాలా ముఖ్యం గదా. అవును, మనం ఆలోచిస్తే కోపాన్ని అదుపులో ఉంచుకోవడమనేది కేవలం ఇతరుల పట్ల దయ చూపించడం కోసమో కాదు. అది నేరుగా మన ప్రాణాలను మనం కాపాడుకునే ప్రక్రియ. అది మన సొంత ఆరోగ్య అవసరం. జీవితంలో పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు కోపం రావడం సహజమే. కాని ఈ విశ్లేషణ విన్న తరువాత కోపమొచ్చిన ప్రతిసారీ ఒక క్షణం ఆగి ఆలోచించాలి. అది మన రక్తంలో ఎలాంటి విషాన్ని నింపుతుందో ఎవరికి వారు అర్థం చేసుకోవాలి. మనం కోపపడుతున్నది పక్కవారిమీద కాదు, మనమీద మనమే విషం చల్లుకుంటున్నామనే స్పృహ కలగాలి. ఆ స్పృహే అత్యంత ముఖ్యం. కోపమనేది మనం ఇతరులకు త్రాగించడానికి తయారుచేసిన విషం, కాని దాన్ని ముందుగా మనమే త్రాగుతున్నాం. ఈ ప్రాచీన నానుడి దీనికి సరిగ్గా సరిపోతుంది. ఇతరులకు హాని జరుగుతుందో లేదో తెలియదు కాని ఆ కోపాన్ని మోస్తున్నవాళ్ల శరీరానికి మాత్రం ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ఒక భిక్షువు తన జీవితంలో ప్రతిక్షణం ఎందుకు అంత ఎరుకతో ఉంటాడో ఇప్పుడు మనకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. వారు బయటి ప్రపంచం వల్ల తమ లోపలి ప్రపంచం కలుషితం కాకుండా జాగ్రత్త పడతారు. ఆ ప్రశాంతతే వారి శారీరక ఆరోగ్యానికి, వారి ముఖంలో కనిపించే తేజస్సుకు కారణం. ఆ ఎరుకను పెంచుకుంటే ఎన్నో శారీరక రుగ్మతల నుండి రక్షించుకోవచ్చు. ఖచ్చితంగా. ఈ లోతైన చర్చ చివరలో ఈనాటి ఆధారాలలో లేని కాని
ఈ చర్చకు కొనసాగింపుగా ఉండే ఒక బలమైన ఆలోచనను వినేవారికి అందించాలి అనిపిస్తోంది. ఆ ఆలోచన ఏమిటో వినడానికి చాలా ఆసక్తిగా ఉంది. దాన్ని బట్టి ఈ విశ్లేషణను మనం ఒక అద్భుతమైన ముగింపుకి తీసుకువెళ్లవచ్చు. మనం గమనిస్తే కోపం వల్ల మన అవయవాలను నాశనం చేసే విషపూరితమైన హార్మోన్లు శరీరంలో ఉత్పత్తి అవుతాయని ఈరోజు మనం తెలుసుకున్నాం. అవును, తెలుసుకున్నాం. అలాంటప్పుడు ఒకవేళ మనం కోపానికి పూర్తిగా విరుద్ధమైన గుణమైన కరుణ, దయ లాంటివి ప్రగాఢంగా అభ్యసిస్తే ఏమవుతుంది? కోపమనే చీకటి విషాన్ని పుట్టిస్తే కరుణ అనే వెలుగు అమృతాన్ని పుట్టించదా? అద్భుతమైన ఆలోచన. దయను పెంపొందించుకోవడం వల్ల మన దెబ్బతిన్న శరీరాన్ని నయం చేసే మృత సంజీవనిలాంటి హార్మోన్లను మన శరీరం ఉత్పత్తి చేస్తుందేమో. కోపం ద్వారా నాశనమైన మన శరీరాన్ని తిరిగి మనస్సు ద్వారానే మనం నిర్మించుకోగలమా? విధ్వంసం చేసే శక్తి మనస్సుకున్నప్పుడు సృష్టించే నయం చేసే శక్తి కూడా అదే మనస్సుకు ఖచ్చితంగా ఉంటుంది గదా? ఒకవేళ కోపం శరీరాన్ని వ్యాధులకు నిలయంగా మారిస్తే కరుణ ఆ వ్యాధులను పారద్రోలి ఒక కొత్త ఆరోగ్యవంతమైన జీవితానికి ప్రాణం పోస్తుంది. ఈ ఆలోచన ప్రతి ఒక్కరూ తమలో తాము పరిశోధించుకోవాల్సిన ఒక సరికొత్త అన్వేషణకు నాంది పలుకుతుంది. నిజమే. ఈ ఆలోచనతోనే ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణను ముగిద్దాం. వినేవారందరూ ఈ ప్రశ్నను తమతో పాటు తీసుకువెళ్లి ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తారని ఆశిద్దాం. మన ఆరోగ్యం, మన రూపం అంతా మన మనస్సు అనే సారథి చేతిలోనే ఉందని మర్చిపోవద్దు. మరో ఆసక్తికరమైన లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.